నమస్తే, వెల్కమ్ టు ఆర్కే న్యూస్. ప్రజా ప్రభుత్వంలో పేద ప్రజలకు కార్పొరేట్ స్థాయి వైద్యం అందుబాటులోకి తెస్తున్నామని మహబూబ్ నగర్ ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డి పేర్కొన్నారు. మహబూబ్ నగర్ పట్టణంలోని ప్రణయ్ కార్డియాక్ సెంటర్లో రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకంలో కార్డియా విభాగాన్ని ఎమ్మెల్యే ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. అనంతరం మాట్లాడుతూ గత 10 సంవత్సరాల కాలంలో ఆరోగ్యశ్రీ పథకం నిర్లక్ష్యానికి గురైందని గ్రహించి ప్రజా ప్రభుత్వంలో రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకాన్ని పునరుద్ధరించడంతో పాటు 10 లక్షల రూపాయలకు పెంచడం జరిగిందని గుర్తు చేశారు. అత్యవసరమైన వైద్య సేవలకు హైదరాబాద్ పోవాల్సిన పరిస్థితి లేదన్నారు. ప్రణయ్ కార్డియాక్ సెంటర్లో అన్ని రకాల వస్తువులు ఉన్నాయని, పేద ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. అనంతరం సిటీ న్యూరో మరియు గ్యాస్ట్రో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ను ఆయన ప్రారంభించారు. మహబూబ్ నగర్ను ఎడ్యుకేషనల్ హబ్గా మార్చాలన్న మా సంకల్పానికి, రాష్ట్ర ప్రభుత్వం విద్య మీద చూపిస్తున్న శ్రద్ధకు, ఆ మార్గదర్శకంలో ఈరోజు మహబూబ్ నగర్లో ప్రభుత్వ ప్రైవేట్ కళాశాలలు ముఖ్యమంత్రి గారు చూడాలనుకున్న బాటలో నడుస్తూ ఉన్నారు. ప్రభుత్వ పాఠశాలలో విద్యను ఇంప్రూవ్ చేసుకుంటూ ప్రైవేట్ పాఠశాలలు కూడా హైదరాబాద్లో దొరికే కార్పొరేట్ విద్యను మన మహబూబ్ నగర్ బిడ్డలకు ఈ ప్రాంతంలోనే అందియాలని చెప్పి ఇక్కడ లోకల్ ఇన్స్టిట్యూషన్స్ కూడా చాలా పెద్ద ఎత్తున కృషి చేస్తూ ఉన్నాయి. అలాగే ఎన్నో సంవత్సరాలుగా ఇక్కడ అనేక మంది ఇంజనీర్లను, డాక్టర్లను తయారు చేసిన ప్రసిద్ధమైన విద్యా సంస్థ రిషి ఎడ్యుకేషనల్ సొసైటీ వారి ఆధ్వర్యంలో ఈరోజు తిరుమల హిల్స్లో కొత్త బ్రాంచ్ ఓపెన్ చేసుకుంటున్నారు. ఇక్కడ విద్యార్థినుల కోసం క్యాంపస్ ఒకటి ప్రత్యేకంగా నిర్మాణం చేసిండ్రు. ఆ కార్యక్రమ ప్రారంభోత్సవానికి మేమందరం కూడా ఇక్కడికి రావడం జరిగింది. క్యాంపస్ కూడా చాలా అద్భుతంగా నిర్మాణం జరిగింది. పిల్లలకు అన్ని రకాల సౌకర్యాలతో పాటు మంచి విద్యను కూడా ఇక్కడ అందించాలని చెప్పి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. మహబూబ్ నగర్లో కార్పొరేట్ స్థాయి మంచి విద్యను అందించే కాలేజీలు చాలా ఉన్నాయి. మన పిల్లలను ముఖ్యంగా మహబూబ్ నగర్ చుట్టుముట్టు ఉన్న మహబూబ్ నగర్ పట్టణంలో ఉన్న తల్లిదండ్రులకు నేను ఒకటే రిక్వెస్ట్ చేస్తూ ఉన్నా, పెద్ద పెద్ద కాలేజీలో మంచి ర్యాంకులు ఐఐటీలో కానీ మిగతా ఇంజనీరింగ్లో రావాలని చెప్పి మీరు కోరుకోవడం సహజం. దానికి మీరు హైదరాబాద్లో చైతన్య నారాయణ లాంటి ఇన్స్టిట్యూషన్లకు పంపక్కర్లేదు. అంతకంటే బెటర్గా ప్రత్యక్ష పర్యవేక్షణలో మా మహబూబ్ నగర్ బిడ్డలు పెట్టిన కాలేజీలే ఇక్కడ చాలా ఉన్నాయి. వాటిలో ఏదో ఒక దాంట్లో మీ పిల్లల్ని చేర్పియండి. ఎక్కడో దూరంగా హైదరాబాదులో బందర్దొడ్ల లాంటి ఆ కాలేజీల్లో చేరితే పేరుకు అది గొప్ప అనిపించవచ్చు, కానీ అక్కడ చెప్పే చదువు కంటే ఎన్నో రెట్లు మంచి చదువులు ఇక్కడ ఉన్న స్కూల్స్లలో, కాలేజీలలో చెప్తా ఉన్నారు. ఇక్కడ లోకల్ టాలెంట్ చాలా ఉంది. కాబట్టి అత్యాశకు పోకుండా, గొప్పలకు పోకుండా వీలైనంత వరకు ఇక్కడ లోకల్ కాలేజెస్లో మీ పిల్లలను మీ దగ్గరనే ఉంచి చదివించుకోండి. మంచి రిజల్ట్స్ వస్తూ ఉన్నాయి. ఐఐటీల్లో కానీ, మంచి ఇంజనీరింగ్ కాలేజీల్లో కానీ, పెద్ద పెద్ద విద్యా సంస్థల్లో కానీ వందల మంది ప్రతి సంవత్సరం ఈ కాలేజీలలో చదివిన వాళ్ళు మంచి ర్యాంక్స్ పొందుతూ ఉన్నారు. అంతేకాదు మహబూబ్ నగర్లో గవర్నమెంట్ జూనియర్ కాలేజీలో చదువుతున్న పిల్లలు కూడా మంచి ర్యాంకులు తెచ్చుకొని ఈ సంవత్సరం 114 మంది పిల్లలు వాళ్ళు కూడా ఫ్రీ సీట్లు సంపాదించే స్థాయికి ఈరోజు మహబూబ్ నగర్ విద్య ముందుకు పోతూ ఉంది. దీనికి అందరూ సహకరిస్తూ ఉన్నారు. ముందు ముందు కూడా ఇటువంటి సహకారం మాకు లభించాలని చెప్పి కోరుకుంటూ ఈ రిషి విద్యా సంస్థలు దినదిన ప్రవర్తమానంగా వెలగాలి.
మంచి విద్యను మన మహబూబ్ నగర్ బిడ్డలకు అందించాలి. ఈ కళాశాలలో చదువుకున్న పిల్లలు ఉన్నత స్థాయికి ఎదగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ప్రభుత్వం వచ్చిన తర్వాత 10 ఏళ్ల పాటు వైద్య రంగంలో జరుగుతున్న నిర్లక్ష్యాన్ని గమనించి గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడున్న ఆరోగ్యశ్రీని మళ్ళీ పునరుద్ధరించడం జరిగింది. 10 లక్షల రూపాయలకు ఆరోగ్యశ్రీ పెంచుతామని చెప్పడం జరిగింది. దాని ప్రకారంగానే ప్రభుత్వం రాగానే ఆరోగ్యశ్రీ లిమిట్ను 10 లక్షలు పెంచి ప్రొసీజర్స్ రేట్ను కూడా 33% ఎన్హాన్స్ చేయడం జరిగింది. చాలామంది పేదవారు ఎమర్జెన్సీ సేవలకు హైదరాబాద్ దాకా పోలేని పరిస్థితి. అటువంటి వాళ్లకు మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోనే మంచి ఫెసిలిటీస్ తోటి కార్పొరేట్ వైద్యం ఆరోగ్యశ్రీని పెట్టుకొని ఉచితంగా అందించడానికి ప్రణయ్ కార్డియాక్ కేర్ సెంటర్ ఈరోజు ఆరోగ్యశ్రీని ఇక్కడ ప్రారంభం చేసుకున్నాం. డాక్టర్ ప్రణయ్ గారు, తర్వాత డాక్టర్ శామ్యుయల్ గారు, ఇంకా అనేక మంది ఎక్స్పర్ట్ డాక్టర్స్ తోటి ఇక్కడ హార్ట్ సెంటర్ కంప్లీట్గా ఉంది. సిటీ స్కాన్తో సహా, క్యాథలాబ్తో సహా అన్ని వసతులు ఉన్నాయి. ఎటువంటి ఎమర్జెన్సీ అయినా సరే ట్యాకిల్ చేసే కెపాసిటీ, ఎక్విప్మెంట్ కానీ ఇక్కడ ఈ హాస్పిటల్లో ఉన్నాయి. ఇది మనకు ఖచ్చితంగా గ్రామీణ ప్రాంతంలో పేషెంట్స్కి అందరికీ కూడా ఇది ఉపయోగపడుతుంది. నేను అందరినీ కూడా రిక్వెస్ట్ చేస్తూ ఉన్నా, నర్సింగ్ హోమ్స్ ఉన్న వాళ్ళందరూ కూడా ఆరోగ్యశ్రీకి అప్లై చేసుకొని ప్రతి నర్సింగ్ హోమ్ కూడా ఆరోగ్యశ్రీ సేవలు అందించాలని చెప్పి కోరుకుంటా ఉన్నా. భగవంతుని స్వరూపం వైద్యుడు కాబట్టి ఎనీ ఎమర్జెన్సీని ట్యాకిల్ చేసే విధంగా మన మహబూబ్ నగర్ పట్టణంలో ప్రభుత్వ పరంగా, ప్రైవేటు పరంగా అన్ని వసతులు కల్పిస్తే ఖచ్చితంగా అది ప్రజలకు ఉపయోగపడుతుంది. నమస్కారం అందరికీ. నా పేరు డాక్టర్ ప్రణయ్, కార్డియాలజిస్ట్, డాక్టర్ శామ్యుయల్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ప్రణయ్ కార్డియాక్ కేర్ సెంటర్ నందు. నేను ఆల్మోస్ట్ ఒక 2 ఏళ్లుగా ఈ కొత్త హాస్పిటల్ స్టార్ట్ అయినప్పటి నుంచి కూడా కార్డియాక్ సేవలు అందిస్తున్నాము. సో మెయిన్గా నేను అబ్జర్వేషన్ డిఫరెన్స్ ఏంటంటే, ఈ ఆరోగ్యశ్రీ స్టార్ట్ చేయడానికి కారణం ఏంటంటే పేదలకు ఇంకా మరీ దగ్గరయ్యి వైద్య సేవలు అందించాలని చెప్పి కోరుకుంటూ సో దీన్ని స్టార్ట్ చేయడం జరిగింది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ కార్డియాలజీలో ఎలా ఉంటుంది అంటే, సడన్గా పేషెంట్ రావడము, వితిన్ మినిట్స్, సెకండ్స్లో కుప్పగూలడం జరుగుతుంటుంది. సో మనం త్వరగా దాన్ని ట్రీట్మెంట్ చేస్తే చాలా వరకు అధిగమించవచ్చు. ఇప్పటి వరకు దగ్గర 200 మందిని పైనే బతికిచ్చాము. ఒక 1000 పైన యాంజియోగ్రామ్లు చేయడం జరిగింది. నేను మహబూబ్ నగర్ వచ్చినప్పటి నుంచి. హైదరాబాద్లో అంతకుముందు ఒక 3 ఏళ్ళు పనిచేశాను. సో చాలా మటుకు ఇక్కడ మహబూబ్ నగర్లో నా ప్రజలకి, అంటే నా యొక్క జిల్లాగా నేను ఫీల్ అయ్యి నేను ఇక్కడ ఉండడం జరిగింది. సో ఇక్కడ ప్రజలకు అందరికీ కూడా మంచి వైద్య సేవలు అందించి కార్డియాక్లో కానీ, కార్డియోథొరాసిక్ సర్జరీస్ కానీ అందించాలని కోరుకుంటున్నాను. తర్వాత మనం ఇప్పటివరకు 5 బైపాస్ సర్జరీలు కూడా చేయడం జరిగింది ఆరోగ్యశ్రీ రాకముందు కూడా. సో 5 బైపాస్ సర్జరీలు కూడా 5 కూడా సక్సెస్ఫుల్గా అయినాయి. సో 5 బైపాస్ సర్జరీల్లో కూడా ఎటువంటి కాంప్లికేషన్స్ కానీ ఎటు జరగకుండా మొత్తం మా ఇక్కడ ఉన్న స్టాఫ్ కానీ ప్రతి ఒక్కరు కానీ నేను కృతజ్ఞతలు తెలుపుతున్నాను. సో దాని తర్వాత ఇప్పుడు మనకు గవర్నమెంట్ కూడా మంచిగా కోఆపరేట్ చేసి మాకు కూడా ఈ సేవలు అందించడానికి 24/7 మేము ముందుకు నడిపించాలని కోరుతున్నాము. సో ధన్యవాదాలు, థ్యాంక్ యూ. మన ప్రస్తుతానికి మనం తీసుకునే విభాగాలు వచ్చేసి కార్డియాలజీ, కార్డియోథొరాసిక్ సర్జరీస్ అండి. సో కార్డియాలజీలో మెయిన్గా ఏమొస్తాయి అంటే, మెయిన్గా కార్డియాలజీలో చనిపోయేది కారణాలు ఏంటంటే హార్ట్ అటాక్ వచ్చి సడన్గా చనిపోతారు. హార్ట్ అటాక్ అంటే ఏంటంటే గుండెకి సంబంధించిన నరాలలో ఎక్కడైనా జాములు ఏర్పడడం, అంటే రక్తం గడ్డలు కానీ కొవ్వు గడ్డలు కానీ ఏర్పడడం వల్ల సడన్గా గుండె యొక్క వ్యవస్థ స్తంభించడం వల్ల సడన్గా ఏమవుతుందంటే గుండె పనితీరు అదుపు తప్పడం వల్ల బీపీ డౌన్ అయిపోయి సడన్గా స్ట్రోక్ రావడం, సడన్గా చనిపోవడం జరుగుతుంది. చాలామంది కూడా ఒక్కోసారి హాస్పిటల్కి వచ్చే టైం కూడా ఉండదు, ఇంట్లోనే సడన్గా చనిపోవడం జరుగుతుంది. సో దీని యొక్క లక్షణాలు ఎట్లా ఉంటాయంటే, సడన్గా ఛాతీలో నొప్పి రావడము, దవడ లాగడము, ఎడమ చేయి లాగడము,
తర్వాత నడిచేటప్పుడు కొద్దిగా ఆయాసం రావడము, కాళ్ళ వాపులు ఉండడము, తర్వాత విపరీతమైన చెమటలు రావడము, ఇవన్నీ కూడా ఎక్కువ వచ్చే అవకాశాలు ఉంటాయి. సో ఎవరెవరిలో ఎక్కువ హార్ట్ అటాక్స్ రావచ్చు అంటే జనరల్గా షుగర్ పేషెంట్లలో కానీ, తర్వాత వచ్చేసి మనకు బీపీ పేషెంట్లలో కానీ, తర్వాత మనకు ఎవరైనా స్మోకింగ్ కానీ డ్రింక్ కానీ చేసే వాళ్ళల్లో కానీ ఎక్కువగా వచ్చే అవకాశాలు ఉంటాయి. సో అందుకనే మేము ఏం చెప్తామంటే ఇవి తగ్గించండి, మ్యాక్సిమమ్ స్మోకింగ్ మాత్రం అసలు కంప్లీట్గా అవాయిడ్ చేయమని చెప్తాం. చాలామంది ఇప్పుడు సినిమాలు చూస్తూ ఉంటారు, స్టార్టింగ్లోనే వాళ్ళు డిస్క్లైమర్ వేస్తారు, స్మోకింగ్ చేయొద్దు, క్యాన్సర్ కారకం, హృదయరోగం కారణం అని చెప్తుంటారు. బట్ మనం ఏంటంటే దానికి బానిసలు అవ్వడం వల్ల సడన్గా దాన్ని ఆపడం కూడా కొద్దిగా కష్టం అవుతుంటుంది చాలామందికి. నేను చాలామందికి కూడా సైకాట్రిక్ కన్సల్టేషన్ పెట్టించి ఎలా ఆపాలి, స్మోకింగ్ ఎలా ఆపాలి, డ్రింక్ ఎలా ఆపాలి అనేది కూడా చెప్తా ఉంటాము. సో ఇవన్నిటి వల్ల కూడా సడన్గా హార్ట్ స్ట్రోక్ వచ్చి చాలామంది చనిపోతున్నారు. సో దీన్ని మనం ఏంటంటే మనం హెల్త్, మనకు ఒకటే కాన్సెప్ట్ ఏంటంటే హెల్దీ నేషన్ అనేది ఎప్పుడు వస్తుంది అంటే మన ప్రజలందరూ హెల్తీగా ఉండి మనం ఒక జీవితం లైఫ్ స్పాన్ని ఇంక్రీజ్ చేస్తే యూ విల్ బీ హెల్తీ. సో ఇప్పుడు మన జపాన్ యొక్క సెన్సస్ తీసుకుంటే జపాన్లో దగ్గర వాళ్ళు 90 to 100 years వరకు బతుకుతూ ఉంటారు. అలాగే మనం జపాన్ లాగా మనం ఎదిగి మన ఇండియాలో కూడా అందరూ 90 నుంచి 100 ఏళ్ళు బతకాలని నా యొక్క ఆశయము. అట్లా అందరూ మంచిగా బతికి అందరికీ సంతోషంగా, అన్ని కుటుంబాల సంతోషం నింపాలనే నా యొక్క దృక్పథం. థ్యాంక్ యూ.